వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. కృష్ణా గుంటూరు నియోజకవర్గాలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్. గొల్లపూడి ఓటు హక్కును వినియోగించుకున్న తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా. కనకదుర్గ వారధి వద్ద రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు సిబ్బందికి కలెక్టర్ సూచనలు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోలీసుల బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 33 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా కేంద్రాల వద్దకు తరలి వస్తున్న పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కాగా మార్చి 3న కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎమ్మెల్సీ స్థానం బరిలో 25 మంది అభ్యర్థులు నిలవగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావు మధ్య ప్రధాన పోటీ నడవనుంది. 800 లోపు ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలకు 2 బ్యాలెట్ బాక్సులు, 800 ఓట్లకు మించిన పోలింగ్ కేంద్రాలకు 3 బ్యాలెట్ బాక్సులు జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచింది. 483 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ నిర్వహిస్తుండగా పోలింగ్ కోసం పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, సూక్ష్మ పరిశీలకులు నియమించారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానం పరిధిలో 3,47,116 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంపీ కేశినేని శివనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పట్టమట రైతు బజార్ వద్ద గల కోనేరు బసవపున్నయ్య చౌదరి హై స్కూల్లో కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మితో కలిసి సాధారణ ఓటర్స్ లాగా క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. ఎన్నికల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి ఎంపీ కేశినేని శివనాథ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికల అధికారులను కోరారు. అందరికీ నమస్కారం. ఓటర్ మహాజనులందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుని తమకున్న హక్కుని ఇవాళ ఓటు ద్వారా వినియోగించుకుని చక్కటి అభ్యర్థుల్ని చట్టసభల్లో పంపించే విధంగా
చక్కగా ఇక్కడ ఏర్పాట్లు కూడా జిల్లా అధికారులందరూ కూడా బాగా ఏర్పాట్లు జరిగినాయి. అందరూ కూడా తప్పగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే మంచి పర్సంటేజ్ గత అనుభవాల దృష్ట్యా చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొంచెం నిరాసక్తత ఉండేది, కానీ అత్యద్భుతంగా అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇదే విధంగా ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ తప్పకుండా మీ యొక్క రైట్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అంత బాగున్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఏర్పాట్లన్నీ బాగా చేశారు. సఫిషియెంట్ బూత్స్ కూడా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. విజయవాడ పటమట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు సిబ్బందికి కలెక్టర్ సూచనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు ఆస్కారం లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ స్టార్ట్ అయింది. కొంచెం త్వరగా పెట్టినాను. గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ 8 గంటలకు స్టార్ట్ అయింది. అన్ని చోట్ల నాకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 112 కేంద్రాల్లో కూడా సజావుగా టైంకి రైట్ టైంకి స్టార్ట్ అయింది. ఇప్పటికే పోలింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు పటమటలో ఉన్న 7 కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో అందరూ సిబ్బంది చాలా ఉన్నారు. అలాగే పోలింగ్ ఏజెంట్స్ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉన్నారు. సో ఎక్కడేమి ఇబ్బంది లేకుండా రైట్ టైంకి స్టార్ట్ అయింది. సో కంటిన్యూ కూడా అవుతూ ఉంది. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు ఏంటి, మౌలిక సదుపాయాలు ఏంటి, ఇవన్నీ ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా 100%గా సూపర్వైజ్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడ ఏది ఇబ్బంది లేదు, అందరూ సజావుగా జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేస్తున్నారు. అందరిది వెరిఫై చేసి వాళ్ళ ఐడెంటిటీ కూడా వెరిఫై చేసి సో ప్రాపర్గా ఓటింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. సో అందరూ ఓటర్స్ అందరికీ విన్నపం ఏంటంటే, సో ఇది మీ హక్కు. ఈవెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా, అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఓటర్కి కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ అని నేను చెప్పడం జరిగింది. మన స్కూల్స్ కాలేజ్ ఏదైనా ఉన్నాయో దానికి కూడా సెలవు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే మనకు సో అరౌండ్ 75 ఓట్స్ అయ్యాయి ఇప్పుడు వరకు. సో మేల్స్ ఫీమేల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో కొన్ని ఉన్నాయి. సో వీ విల్ సెండ్ ఇట్. ఇంకా ఫస్ట్ 2 hours రిపోర్ట్ ఇంకా వెళ్ళాలి. సో 8 o'clock స్టార్ట్ అయింది కాబట్టి సో బై 10 o'clock విల్ సెండ్ ద ఫస్ట్ రిపోర్ట్. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 2 రోజుల కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు 3వ రోజు గురువారం విచారించిన నిమిత్తం జైల్లో ఉన్న వంశీని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ భవనంలో వంశీని విచారిస్తారు. ఏసీపీ దామోదర్, సిఐ పవన్ కిషోర్ ఇతర అధికారులు ఉన్నారు. కాగా 2 రోజుల విచారణలో పలు ప్రశ్నలకు వంశీ సమాధానాలు దాటివేశారు. 3వ రోజు మరింత సమాచారం రాబట్టేలా అధికారులతో సహా పోలీసులు ప్రశ్నలు సిద్ధం చేశారు. తొలి రోజు 2.5 గంటలు, 2వ రోజు 5 గంటల పాటు పోలీసులు విచారించారు. కాగా ఈ రోజుతో వంశీ కస్టడీ ముగియనుంది. ఒక వీరుడు పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లు చావా చిత్రంలో చూపించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలోని ఓ థియేటర్లో ఆ సినిమాను బుధవారం ఆయన చూశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్ మొదటి స్వాతంత్రం తెలియజేశారు. సమర యోధులను, అలాంటి వారి చరిత్రను సినిమాగా తీసిన దర్శక నిర్మాతలను అభినందించారు. వీర వర్ధంతి రోజున మరో వీరుడి సినిమా ఆనందం కలిగించిందని అన్నారు. మన వలన పాలకులుగా మారి వచ్చిన వారిని హీరోలు కారులు సృష్టించారని ఆరోపించారు. 60 ఏళ్లకు దేశాన్ని ఏలిన పార్టీ మొగుళ్ల గొప్ప వారని కలిగించడాన్ని తప్పుపట్టారు. తల్లిదండ్రులను చంపిన వారిని గొప్పవారుగా ఆ పార్టీ ఎలా చూపించిందని ప్రశ్నించారు. చరిత్రహీనుడు గురించి గొప్పగా ఆ పార్టీ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి యువత శంభాజీ, శివాజీ లాంటి వారి చరిత్ర చదవాలని సూచించారు. సమకాలీన చరిత్రకారులపైన సినిమాలు తీయాలని, వ్యాపారం కోసం స్మగ్లర్లను హీరోలుగా చూపించే విధానం సరికాదన్నారు. దాదాపు 7.5 సంవత్సరాల తర్వాత ఈరోజు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడడం జరిగింది. అయితే మనసులో ఒకవైపు ఒక మంచి సినిమా చూశానని సంతోషం ఉంది, ఒక వీరుడి గురించి తెలుసుకున్నాననే
ఆనందం ఉంది. కానీ ఆ వీరుడి జీవితం ఆ రకంగా ముగిసిందనే వేదన ఉంది. కానీ ఆ వీరులు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఏ లక్ష్యంతోనైతే ప్రాణత్యాగం చేశారో, ఏ స్వరాజ్య స్థాపన కోసమైతే పరితపించారో, ఏ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమైతే సుల్తాన్లతో కానీ మొఘల్తో కానీ చివరికి బ్రిటిష్తో కానీ పోరాడారో, ఒక వ్యక్తి సూరత్ నుంచి ఎక్కడో దక్షిణాదిన ఉంటున్న తంజావూరు దాకా ఒక సామ్రాజ్యాన్ని, హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడో, 300 కోట్లకు పైగా నిర్మించాడో, తద్వారా కోట్లాది మందిలో ఒక స్వరాజ్య స్థాపన భావనని, ఒక భరతజాతి బిడ్డలమనే ఒక భావనని రగిల్చాడో, ఆ స్ఫూర్తి ఇవాళకు కూడా కొనసాగుతూ ఉంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే మొఘళ్ళని, మన దేశాన్ని వలస పాలకులుగా వచ్చిన వాళ్ళని, ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళని, హిందువుల ప్రాణాలను తీసిన వాళ్ళని, అక్క చెల్లెళ్ళ మానభంగాలకు పాల్పడిన వాళ్ళని, వాళ్ళ మానాన్ని హరించిన వాళ్ళని గొప్ప హీరోలుగా చరిత్రలో మన చరిత్రకారులు చిత్రీకరించారు. ప్రధానంగా 60 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించిన పార్టీ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మన బానిస మనస్తత్వాన్ని మనకు జొప్పించిపోయారో దాన్ని కొనసాగిస్తూ ఈ భరత జాతి మీద పుట్టిన హీరోల కన్నా, బలిదానాలు చేసిన మహనీయుల కన్నా మొఘళ్ళు గొప్పవారనే భావన కల్పించారు. చిన్నప్పుడు మన పాఠ్యాంశాలలో కూడా అక్బర్ గొప్పవాడని, హుమయూన్ గొప్పవాడని, తాజ్మహల్ ప్రేయసి కోసం తాజ్మహల్ కట్టిన షాజహాన్ గొప్పవాడని, లేదా తండ్రిని సోదరులను చంపిన ఔరంగజేబుడికి గొప్పవాడిగా చిత్రీకరించారు. వారి పేర్లతో ఢిల్లీ వీధుల్లో ఈరోజు కూడా రోడ్లు కనిపిస్తాయి. అక్బర్ రోడ్ అని, హుమయూన్ రోడ్ అని, ఔరంగజేబు రోడ్ అని పేర్లు పెట్టడం జరిగింది. అంటే ఏ సందేశం ఈ సమాజానికి ఇస్తున్నాం మనం? తండ్రిని సోదరులని చంపి 11 సంవత్సరాల పాటు తండ్రిని కారాగారానికి పంపి ఆయన చావుకు కారణమైన ఒక చరిత్రహీనుడి గురించి చెప్పాలా? అటువంటి మొఘల్తో పోరాడి ఒక హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఒక కాంక్షని రగిలించిన వీరులు ఛత్రపతి శివాజీ. ఆయన వారసత్వాన్ని పునిపుచ్చుకొని ఆ స్వరాజ్య స్థాపన కోసం మొఘల్తో వీరోచితంగా పోరాడి ఒక మనలోనే ఒక కుట్ర కారణంగా ఆనాటి తన కింద పనిచేస్తున్న సామంతరాజుల కుట్ర కారణంగా మొఘళ్ళ చేతికి బందీగా చిక్కి కూడా చివరిదాకా వీరోచితంగా పోరాడిన సంభాజీ మహారాజ్ వీరోచిత ఎవరి పాఠ్యాంశాలు మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు గుర్తించాల్సి ఉంది. మనకు ఘనమైన వారసత్వ సంపద ఉంది, ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. దీన్ని కొనసాగించాల్సిన, భావి తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి వాటి కోసం ఇటువంటి సినిమాలు చాలా రావాల్సిన అవసరం ఉంది. జాతి హీరోలు అనేకమైన నిజ జీవితాలకు సంబంధించిన సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. వారు మన కోసం మొదటి స్వాతంత్ర సమరయోధులుగా చెప్పుకోవాలి ఛత్రపతి శివాజీని, సంభాజీ మహారాజుని. ఎందుకంటే వలస పాలకులతో మొదట పోరాడింది వారే. ఈ స్వరాజ్య స్థాపన పేరుతో స్వాతంత్ర కాంక్షని భరత జాతిల్లో రగిల్చింది వారే. వారిని స్ఫూర్తి తీసుకొని అనేక మంది మహాత్మా గాంధీ దగ్గర నుంచి, వీర సావర్కర్ దగ్గర నుంచి, భగత్ సింగ్ దగ్గర నుంచి, చంద్రశేఖర్ ఆజాద్ దగ్గర నుంచి, లాలా లజపతి రాయ్ దగ్గర నుంచి, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి హీరోలు, సుభాష్ చంద్రబోస్ లాంటి హీరోలు ఈ భరత జాతి మీద పుట్టారు. వారందరూ కూడా స్వామి వివేకానందను, ఛత్రపతి శివాజీ మహారాజుని, సంభాజీ మహారాజుని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు. ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి బలిదానాలు చేసిన వాళ్ళు. వారిని హీరోలుగా చూపించాలి, వారి జీవితాల మీద సినిమాలు తీయాలిగా. నేను నిజంగా సినిమా ఎందుకంటే చాలా పెద్ద మాధ్యమం, అనేక మందిని ప్రభావితం చేయగలదు. అటువంటి వాటి మీద సినిమాలు తీసినందుకు ఈ నిర్మాతను, దర్శకుని నేను అభినందిస్తూనే, ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో కూడా ఈ సమాజం కోసం పనిచేసిన వాళ్ళు, సమాజ హితం కోసం పరితపించిన వాళ్ళు, మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షణ కోసం పనిచేసిన వాళ్ళ జీవితాల మీద సినిమాలు తీస్తే బాగుంటుంది. భావితరాలు మన గొప్ప వారసత్వ సంపద ఎటువంటిదో తెలిసే అవకాశం ఉంది. అయితే దురదృష్టవశాత్తు మనం చాలా వరకు సినిమాలు అది వ్యాపారం కోసమో ఇంకో దానికోసమో తెలియదు కానీ స్మగ్లర్ల మీద, మాఫియా డాన్ల మీద, దొంగల మీద, హంతకుల మీద సినిమాలు తీసి వాళ్ళని హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం.
తద్వారా ఏ రకమైన సందేశం భావితరాలకు ఇవ్వాలనుకుంటున్నారో యువతరానికి ఇవ్వాలనుకుంటున్నారో నాకైతే తెలియదు. వ్యాపారం ఉండొచ్చు కానీ వ్యాపారం కోసం ఒక రకమైన స్మగ్లర్ని హీరోలుగా చూపించే ప్రయత్నం చేయడం మంచిది కాదని, నేను ఎవరి ఇష్టం వాళ్ళది, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా చేయొచ్చు, కానీ దాని ప్రభావం దుష్పరిణామాలు ఉంటాయి. మద్యానికి బానిసలు అవుతున్నారు, లేదా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. హీరోతో డ్రగ్స్ తీసుకోవడం చూపిస్తే యువత మీద ఆ ప్రభావం ఉంటుంది. గాంజా తీసుకుంటుంటారు హీరోలు, యువత మీద ఆ ప్రభావం ఉంటుంది. ఈ రకంగా ఉంటున్న నేపథ్యంలో ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు కూడా తీయాలని సందర్భంగా నేను కోరుతున్నటువంటి అనేక మంది హీరోల జీవితాల్లో రావాల్సి ఉంది. ఇవాళ సంతోషకరమైందంటే వీర సావర్కర్ వర్ధంతి, మహనీయుడు వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఇంకొక వీరుని గురించి, నిజ చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం నాకు కలిగింది. అయితే ఈ సందర్భంగా ఒక మంచి భావనతో నేను సినిమా నుంచి బయటకు వెళ్తున్నా. అనేక మంది హీరోలు ఇటువంటి హీరోల జీవితాలు సినిమాలుగా రావాలని కూడా ఆ దిశగా మన చిత్రరంగం పని చేస్తుందని, ముఖ్యంగా తెలుగు చిత్రరంగం కూడా పని చేస్తుందని నేను భావిస్తున్నాను. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి, భద్రకాళి సహిత వీరభద్ర స్వామి, గంగా పార్వతి సమేత వసంత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది మంది భక్తుల నడుమ కోలాట నృత్యాల, బేతాల వేషాలు, డప్పు వాయిద్యాల నడుమ నగరోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. పాత బస్తీలోని పాత శివాలయంలో వించేసి ఉన్న పార్వతీ పరమేశ్వరులు, భద్రకాళి సమేత వీరభద్రులని మహాశివరాత్రి పర్వదినం ముందు రోజు పెళ్లి కుమారుడిగా, పెళ్లి కుమార్తెగా అలంకరించి రావణ బ్రాహ్మ వాహనంపై పురవీధులలో విశ్వ బ్రాహ్మణులు నగరోత్సవం నిర్వహించడం అనాదిగా ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా 1 టౌన్ బ్రాహ్మణ వీధి, కెనాల్ రోడ్, సామరంగ చౌక్ లో నగరోత్సవం సాగింది. విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గోర్తి శ్రీనివాస చక్రవర్తితో పాటు సంఘ సభ్యులు, పలువురు ప్రముఖులు, పూజాధికారులు గావించి నగరోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. హరహర మహదేవ శంభో శంకర నినాదాలతో నగరోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గోర్తి శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, వేలాది మంది భక్తులు ఈ నగర ఉత్సవంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుతారని ఆయన తెలియజేశారు. డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలు, భూత బేతాల ముత్యాల నడుమ నగరోత్సవం కమనీయంగా సాగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం సీనియర్ ప్రతినిధులు పెద్దపోలు బ్రహ్మం, నడిపిల్లి ప్రసాద్, కరిమల్ల జగన్, నాగాచారి, పసుమూర్తి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కనకదుర్గ వారధి వద్ద రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2 యువకుల్లో ఒకరు మృతి, మరొకరికి స్వల్ప గాయాలు. మృతుడు గుంటూరు జిల్లా పేదకాకని వెంగళరావు నగర్కు చెందిన సాయిగా గుర్తించిన పోలీసులు. విజయవాడలో అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి యనమల కుదురు తీరణాల్లో చూసుకొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం. మృత్యుదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు.
గన్నవరం జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును ప్రభుత్వ వీప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వినియోగించుకున్నారు. సతీమణి జ్ఞానేశ్వర్తో కలిసి ఓటు హక్కును యార్లగడ్డ వెంకట్రావు వినియోగించుకున్నారు. పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని యార్లగడ్డ సూచించారు. ఓటు అనేది బాధ్యత. సాయంత్రం వరకు 4 గంటల వరకు జరిగే పోలింగ్లో ఓటు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతం ఎక్కువ వచ్చేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని యార్లగడ్డ సూచించారు. ఈరోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోటీ చేస్తున్న ఎన్నికల్లో భాగంగా ఓటేస్తాకి హై స్కూల్కి రావడం జరిగింది. ఓటింగ్ సరళి బాగానే ఉంది. దాదాపు ఒక 20% కొన్ని బూతుల్లో అయింది, 13% కొన్ని బూతుల్లో అయిన పరిస్థితి. ఓటింగ్కి పట్టభద్రులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మీడియా ద్వారా కోరుతున్నాం. సమాజంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్న టీచర్స్ కానీ, అలాగే చదువుకున్న పట్టభద్రులు కానీ మీరు ఇవాళ ఓటింగ్ కనీసం 95% జరిగితేనే అది సమాజ హితంగా భావించాల్సిన పరిస్థితి. నిరక్షరాస్యులు ఓటేయడానికి రాలేదంటే అర్థం ఉంది, కానీ అక్షరాస్యులు అయ్యి గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ వీళ్ళు ఓటింగ్కి రావాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. అప్పుడే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు పరిడి వెళ్ళాలంటే చదువుకున్న వాళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరినీ ఓటేయాల్సిందిగా నా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న 14,300 మంది గ్రాడ్యుయేట్స్ని, టీచర్స్ని 4 గంటల్లో ఓటేయాల్సిందిగా మీ మీడియా ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలో పోలింగ్ సరళిని గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు గురువారం పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని జాకీర్ హుస్సేన్ కళాశాల సమీపంలో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ ఎన్నికల ప్రశాంత వాతావరణం జరిగే విధంగా కూటమి ప్రభుత్వం సభ్యులందరూ సహకరిస్తున్నారని, ఎన్నికల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం భారత రాజ్యం కల్పించిందన్నారు. గ్రాడ్యుయేట్ పట్టభద్రులందరూ వాటి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, కృష్ణా, గుంటూరు నియోజకవర్గాలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ గొల్లపూడి ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా కామెంట్స్. ఓటు మానవ హక్కు. మన ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు చాలా విలువైనది. గ్రామాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పట్టభద్రులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆశా వర్కర్స్, అంగన్వాడీ ఎవరైతే ఓటర్ సమస్యల్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఓటు చాలా విలువైంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగు సాయంత్రం 4 గంటలకు పూర్తవుతుంది. ఇటు పరిస్థితుల్లో 4 లోపే పోలింగ్ బూత్లో ఉండాలి. దయచేసి ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు కానీ, మార్గ మధ్యలో ఉన్నవాళ్ళు కానీ, వివిధ పనుల మీద వివిధ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి బాధ్యతగా అందరూ కూడా వచ్చి ఓటేయాలని కోరుతా ఉన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఉండవల్లి పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, లోకేష్ సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. కృష్ణా, గుంటూరు నియోజకవర్గాలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్. గొల్లపూడి ఓటు హక్కును వినియోగించుకున్న తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. కనకదుర్గ వారధి వద్ద రోడ్డు ప్రమాదం, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సూచనలు. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.